తెలంగాణ ప్రజలందరి వీడియో లాస్ట్ దాకా చూడండి. మన ముఖ్యమంత్రి గారు ఏమో చెప్తారు. ఉండడానికి సొంత ఇల్లు లేని దేశం కోసం 3 తరాలు ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు ఒక లెక్కన? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగానే వాళ్ళకి డబ్బులు కావాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోగేస్తే కూడా ఓ 10,000 కోట్ల రూపాయలు జమ అయితే గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి. గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి కార్యకర్తలు అందరూ జమ చేసి 10,000 కోట్లు ఇస్తారట. అదే తెలంగాణ ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఏమంటుండే? నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను? ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఆపోజిషన్ ఉన్నప్పుడు మీరు ఏమన్నారు? ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక మీరేం చేస్తారు? ఒకసారి మీరే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇవాళ దళితులకు గిరిజనులకు నా సూచన ఒక్కటే. ఆనాడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సంక్షేమము అభివృద్ధిలో ఒక విధానాన్ని తీసుకున్నది. ఆ శకం ముగిసింది. ఇవాళ నిజంగా నాకు మీకు భూములు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం దగ్గర భూములు అందుబాటులో లేవు. ఇక మీరు భూముల గురించి, ప్రభుత్వం ఇచ్చే ఏదో సంక్షేమం గురించి ఆలోచన చేయకండి. భూములు ఇవ్వాలన్నా అందుబాటులో లేవట. అందుకే ప్రజలు ఇల్లులు గులగొట్టి మరి భూములు లాక్కుంటురా. వాళ్ళ గోస చూడుర్రి సార్ ఒకసారి. నీళ్లు కరెంటు ఏమి ఇవ్వకుండా ఉంటున్నాం కదా సార్. కనీసం ఉన్న రేకులు కూడా పీకటం ఎందుకు సార్? చెప్పండి సార్. ఇన్ఫర్మేషన్ కూడా లేదు సార్ మాకు. నిన్న నుండి నరక యాతన పడుతున్నాం సార్. 8 సంవత్సరాలు సార్ మేము ఉండబట్టి. సారు వాటిని శాపనార్థాలు అనుకుంటుండ్రు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. అంత బాధపడు మీకు అక్కర్లేదు. శాపనార్థాలు కావు సార్ అవి. పేద ప్రజల బాధలు కన్నీళ్లు. అయినా అవి మీకు అర్థం కావాలండి. 94 నుంచి 2004 వరకు టీడీపీకి ఇచ్చారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్కి ఇచ్చారు. 2014 నుంచి దాదాపుగా 2024 వరకు బీఆర్ఎస్ కి ఇచ్చారు. ఇక్కడ నుంచి 2034 వరకు మాకు ఇవ్వబోతున్నారు. 2034 వరకు ఉంటారట. అంత గొప్పగా ఉందా సార్ మీ పరిపాలన? ఒకసారి మీరేను ప్రజలు ఏమంటారు? పరిపాలన ఎట్లా మంచిగా ఉంది. పరిపాలన పిల్లలు అమ్ముకొని ఇసం మోసుకొని సచ్చే పరిపాలన ఉంది.